యాత్ర విశ్వాస యాత్ర, జీవిత యాత్ర, నడుపు యాత్ర. యాత్ర విశ్వాస యాత్ర, జీవిత యాత్ర, నడుపు యాత్ర. రండి కలిసి రండి, విశ్వాస యాత్రలో సాగిపోదాం. రండి కలిసి రండి, విశ్వాస యాత్రలో సాగిపోదాం. This is the journey by faith. 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 యోనా గ్రంథంలో నుంచి నేను మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. యోనా గ్రంథం నుంచి మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఓకే, యోనా యాక్చువల్లీ ప్రవక్త. మొదటి వచ్చిన చదువుదాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థులు దోషము ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి వాక్యాన్ని గమనించండి. యోనా గ్రంథం మనకు తెలుసు, చిన్న ప్రవక్తల్లో ఒక గ్రంథం. చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు అంటే వీళ్ళు చిన్నోళ్ళు, వయసులో వాడు పెద్దోళ్ళు అని కాదు అర్థం. ఈ బుక్ రాసిన విధానాన్ని బట్టి, అంటే ఉన్నటువంటి అధ్యాయాలను బట్టి ఆ యొక్క చిన్న ప్రవక్తలుగా పెద్ద ప్రవక్తలుగా డివైడ్ చేశారు అంతే. చిన్న ప్రవక్తలు అంటే చిన్న ప్రవక్తలని, పెద్ద ప్రవక్తలు అంటే పెద్ద ప్రవక్తలు అనేటువంటి తారతమ్యం అనేటువంటిది ఈ యొక్క ప్రవచన గ్రంథాలకి లేదు అని మనం గుర్తెరగాలి. అమిత్తయి అనేటువంటి మాటకి అర్థం సత్యము అని అర్థం. వాళ్ళ తండ్రి పేరు సత్యం, లేకపోతే అమిత్తయి అంటే నిజం చెప్పేవాడు అనేటువంటి ఒక అర్థం ఇచ్చేటువంటి, సత్యము అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పేరు ఉంది. యోనా అంటే పావురము అని అర్థం. యోనా అంటే పావురము అని అర్థం. వీళ్ళు ఈ యోనాకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. కానీ ఈయన తార్షీష్ పట్టణానికి వెళ్ళడానికి పడవని ఎక్కినట్టు మనకు బాగా తెలుసు. తార్షీష్ పట్టణం ఎక్కడుందంటే స్పెయిన్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. స్పెయిన్. ఆ పట్టణానికి పారిపోయాడు. అంటే ఈయన దక్షిణం వెళ్ళమంటే ఉత్తరం వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు మనం దేవుని యొక్క మాట వినకుండా అవిధేయత చూపినప్పుడు యోనా మనకు గుర్తు వస్తుంటాడు. యోనా గ్రంథం మొత్తం 4 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాల్లో మొదటి 2 అధ్యాయాలు యోనా మీద జాలి, లేకపోతే యోనా మీద దేవుని యొక్క జాలి పడ్డ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో నినివే పట్టణం వారిపైన జాలి, నినివే పట్టణం వారిపైన జాలి అనే విషయాన్ని మనం చూసుకోవాలి. ఒకవేళ అధ్యాయంగా మనం చూసుకుంటే మొదటి అధ్యాయంలోనేమో గొప్ప తుఫాను అనేటువంటిది కలిగింది. గొప్ప తుఫాను అని అందరూ గొప్ప తుఫాను కలిగింది. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి గొప్ప మత్స్యం ఉంది అక్కడ, ఒక పెద్ద చేప. పెద్ద చేప అనేది పెద్ద చేప. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి మహాపురము, గ్రేట్ సిటీ. ఓకే, మహాపురం అని అంటే ఓకే, మహాపురం అంటే అదే పురం, అది నినివే పట్టణం. నినివే పట్టణం. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి మహాదేవుడు అనుకున్నాం. ఓకే, యెహోవా దేవుడు, గొప్ప దేవుడు అని అనుకున్నాం. ఓకే, ఈ 4 విషయాలు 4 అధ్యాయాల్లో మనం కీలకమైనటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడి బిడ్డలారా, ఈ పావురము అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి యోనా దేవుని యొక్క భయము భక్తి కలిగినటువంటి దేవుని యొక్క బిడ్డ. దేవుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవాడంట. అంటే ప్రవక్తలతో దేవుడు మాట్లాడినప్పుడు ప్రవక్తలు వెళ్ళి ప్రజలకి తెలియజేసేవాడు.
ప్రజలకు ప్రవక్త దేవునికి ప్రజలకు మధ్యలో ఉండి మాట్లాడేటువంటి వాడు ప్రవక్త. సో ప్రవక్త ఏం చెప్తాడు? యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మీరు ఈ మాటలు వినండి, ఆయన ఉగ్రతకు మీరు తాడుకోలేరు, మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పి ప్రవక్త నిలబడి ఆయన చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాటని అందించేటువంటి వాడే ప్రవక్త అనే విషయాన్ని మనము గుర్తించాలి. ఓకే, మొట్టమొదటి ఈ ప్రవక్త దేవుని యొద్ద నుండి పారిపోవచ్చున్నాడు. అవిధేయతతో దేవుని దగ్గర నుంచి పారిపోవచ్చున్నాడు. రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్ బై డిసొబీడియన్స్. ఓకే, 1వ అధ్యాయం 10వ వచనం కనండి, 10వ వచనం చదవండి. తాను యెహోవా సన్నిధిలో నుండి అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి ఆయన అడిగింది. వారు నీకు ఏమి చేయాలని చెప్పి అతను అడుగగా, యోనా నన్ను బట్టియే గొప్ప తుఫాను మీ మీదకి వచ్చేనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి మీ మీదికి రాకుండా నిమ్మలించును అని అతడు వారితో చెప్పారు. ఇప్పుడు వినండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యోనాకు వచ్చి నీ వెళ్ళి నినివే ప్రజలకు నేను చెప్పాలన్నాడు. వింటున్నారా? అందరూ వింటున్నారా? యోనా తార్షీషుకు బయలుదేరాడు. ఓడలో ఎక్కిపోయి అడుగు బాగాన పడుకొని ఆయన నిద్రపోతున్నాడు. తుఫాను, పెద్ద తుఫాను వచ్చింది. ఎవరు కంట్రోల్ చేయలేనంత తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు పడవలో ఉన్నటువంటి అన్ని కూడా కింద తీసి పడేశారు. ఈరోజు వార్తల్లో చూసారా? పడవలో నీళ్లు వెళ్ళిపోయి మునిగిపోతుంటే చాలా మంది వెళ్ళి రక్షించారు. సో చాలా మంది ప్రాణాలు కాపాడబడ్డారు. సో అప్పుడు గొప్ప తుఫాను వచ్చినప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి అన్ని కూడా బయట సముద్రంలో ఎత్తి పారేశారు. అందరూ ఎవరికి ఇష్టం వచ్చిన దేవుడిని వాళ్ళ వేడుకుంటూ ప్రార్థన చేస్తూ భయపడుతూ చస్తామా బ్రతుకుతామా అన్న పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు లోక పరిస్థితి కూడా అట్లానే ఉంది. ఎప్పుడు ఎవరు చస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో, అల్లుకొల్లాలైన పరిస్థితుల్లో ఉంది. అయితే చీట్ల ద్వారా ఎవరు అనేటువంటిది బయటపడి ఉంది. వాళ్ళు చీట్లు వేయగా యోనా పేరు వస్తే యోనా ఎవరు అంటే నేనే చెప్పాడు ఆయన. ఈయన నమ్మకస్తులే. వాడ టికెట్ కొనుక్కున్నాడు, చక్కగా ఆయన ప్రయాణం ఆయన కొనసాగించాలనుకున్నాడు. కానీ దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నాడనే విషయం ఆయనకి తెలుసు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, ఈ తుఫాన్ వచ్చింది నా వల్లే, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. కొన్నిసార్లు మనం డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళినప్పుడు, బాధల్లోకి వెళ్ళినప్పుడు, కష్టాల్లో కూరుకుపోయినప్పుడు, నిరాశలోకి వెళ్ళిపోయినప్పుడు నాకు సాగు వస్తే బెటర్ అనుకుంటాం కదా. బహుశా ఈయన ప్రవక్త కాబట్టి నేను దూకి చచ్చిపోతే ఆత్మహత్య కనుక ఆత్మహత్యకు చేసుకుంటే పర్వం రాలేదు. ఆత్మహత్య దేవుడు విరుద్ధమైనటువంటి కార్యం. సో నన్ను మీరే ఎత్తిపడేయండి. ఒక సందర్భంలో ఏలి అంటాడు, నాకు చాలు ప్రభా, ఈ జీవితం చాలు, నన్ను చంపేయి. నువ్వు చావచ్చుగా. ఆయన చావడంట, నన్ను చంపేయి అంటే విసికి వేసారిపోయేటువంటి వాడు ఇలాంటి మాటలు మాట్లాడతాడు. ఈ బతుకెందుకు, ఈ లైఫ్ ఎందుకు, ఇలాంటి స్థితిలో నన్ను ఎందుకు. బహుశా యోనా కూడా బాగా డిస్కరేజ్ అయిపోయాడు. యోనా అసలు వెళ్ళని కారణం ఏంటో తెలుసా? దేవుడు కనికరవంతుడు అనేటువంటిది మనం 4వ అధ్యాయంలో చూస్తున్నాం. 2వ వచనం చదవండి. 4వ అధ్యాయము. యెహోవా నా దేశమందుండగా ఇట్లు జరుగునని నాకు తెలుసు అనుకున్నాను కదా, అందువలననే నీవు కటాక్షము, జాలి, బహుశాంతము, అత్యంత కృపగల దేవుడు ఉండి పశ్చాత్తాపపడి
కీడు చేయక మానదు అని నాకు తెలుసు కనుకనే అందుకనే ముందుగానే తర్షీసుకు పారిపోతిని. ఎందుకు పారిపోయాడు ఇక తర్షీస్కి? ఎందుకు? నాకు ముందే తెలుసు. చాలా మంది ఇట్లా అనుకుంటారు, నాకు తెలుసండి. ఒక ప్రార్థన చేసిందంట, కొండ నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలి, మాస్టర్ గారు చెప్పాడు ఆపించంత విశ్వాసం చేయాలి, కొండ సంవత్సరంలో పడిపోద్ది, మా బిడ్డ కొండ కవతల ఉంది, చుట్టూరు తిరగాల్సి వస్తుంది అని మోకరించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. కొండ వెళ్ళిపో, కొండ వెళ్ళిపో. ఒక అరగంట ప్రార్థన చేసి కడుగని చూస్తున్నాడు, కొండ అక్కడే ఉంది. నాకు తెలుసు ఇక్కడే ఉంటుందని. మరి ఎందుకు ప్రార్థన చేసినట్టు? ఈయనకు తెలుసు జాలి గల్లవాడు దేవుడని, కృపగల్లవాడు దేవుడని, శాంతం గల్లవాడని, ఆయన ప్రేమ చూపించి దయ చూపించేవాడని, పశ్చాత్తాపం పడితే ఎవరన్నా ఏడిస్తే కరిగిపోతాడని, కీడు చేస్తానని కూడా మానుకుంటాడని నాకు తెలుసయ్యా. అందుకే నేను తర్షీస్కి పారిపో. ఇది రీజన్. దేవునికి వ్యతిరేకంగా వెళుతూ ఉన్నాడు. దేవుడు రక్షించాలనే ఆలోచన కలిగి ఉంటే, దేవుడు కనికరించాలనే ఆలోచన కలిగి ఉంటే నీవెవరు అడ్డుపట్టాలి? కొన్నిసార్లు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తారంటే కొన్నిసార్లు మనలో కొంతమంది అడ్డుపడతా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి విధేయత చూపించినటువంటి యోనా వెళ్ళిపోతూ ఉన్నాడు. 1 అధ్యాయం 14 వచ్చిన చదవండి. యెహోవా ఈ మనిషిని బట్టి మమ్మల్ని ఇప్పుడు వీళ్ళు భయపడుతున్నారు. ఎందుకు నన్ను చంపండి అని చెప్పాడు. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, మీరంతా రక్షించబడతారు. ఇప్పుడు పడవలో ఉన్న వాళ్ళంతా రక్షించబడాలని ఏం చేయాలి? యోనాన్ని ఎత్తి సముద్రంలో పడేయాలని ఆయనే చెప్తున్నాడు. సో ఇప్పుడు వీళ్ళేంటి? వీళ్ళు భయపడుతున్నాడు. అమ్మో మేమెట్లా పడేస్తాము, అది నన్ను పడేయకపోతే మీరంతా చేస్తారు భయ. అప్పుడు అయ్యా మా మీదకి ఈ నేరం రాకూడదు, నీ ప్రకారమే, నీ అన్న మాట ప్రకారమే మేము పడేస్తామని చెప్పి ఏం చేశారు? ఆ మనిషిని బట్టి మిమ్మల్ని లైవ్ చేయకుందు గాక, నిర్దోషిని చంపితే అన్న నేరము మా మీద మోపకుందు గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు. పడవేసిన తర్వాత ఏం జరిగింది? పడవేయగానే సముద్రం పొంగకుండా ఆగెను. హల్లెలూయా. వీళ్ళందరూ రక్షించబడ్డారు. పడవలో వాళ్ళందరూ నెమ్మదిగా హాయిగా ఉన్నారు. పీడ విరగడైపోయింది. దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోవడం, దేవుడిని నిందించటం, అవసరమైతే నా బతికే నేను తీసేసుకుంటాను అనుకోని ఎత్తి పడేది, నా సాగు నేను చేస్తాను. దేవుని మాట వినటానికేమో ఈయనకి మనసు రావట్లా, కానీ ఎత్తి పడేస్తే నేను చావాలి అనేటువంటిదన్నా వచ్చేసింది ఆయనకి. ఓకే, ఎత్తి పడేసిన తర్వాత ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఏమయ్యాడు ఎత్తి పడేసిన తర్వాత? 2వ అధ్యాయంలోకి మనం వెళ్తున్నాం. 2వ అధ్యాయంలో ఏముంది? మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ప్రార్థన చేశాను. ఒక ప్రశ్న ఏంటంటే, సముద్రంలోకి ఎత్తి పడేసినప్పుడు సముద్రపు నోట్లో పడ్డాడా, సముద్రంలో పడ్డాడా? దేవుడు ఆజ్ఞాపించాడు కదా మత్స్యానికి. నియమించి ఉండగా మత్స్యము కడుపులో 3 దినాలు ఉండెను. ఇప్పుడు ఫస్టే ఆయన మింగే దగ్గరికి వచ్చేసరికి చేప రెడీగా ఉందా? రెడీగా ఉందా? ఆయన వాడ దగ్గర కూర్చొని ఎప్పుడెప్పుడు పడేస్తాడా దేవుడు నాకు ఇదే చూపించాడని చెప్పి చేప వచ్చి నోరు తెచ్చుకొని చూస్తా ఉందా? సముద్రం ఎంత లోతు? చాలా లోతు కదా. ఈ నెత్తి సముద్రంలో పడేశాడు. ఈ పడవ నిమ్మడం అయిపోయింది, అలలు నిమ్మడం అయిపోయింది. ఈ సముద్రంలో
కిందకి వెళ్తున్నాడు, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు వెళ్తా ఉన్నాడు, దిగుతా ఉన్నాడు. అయ్యా దేవా నా ప్రభు అని చెప్పి మొరపెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈ ప్రారంభించినప్పుడు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ముందుగా సిద్ధపరిచినటువంటి ఆ చేప వచ్చి మింగేసి. ఇంకో ప్రశ్న అడిగాడు ఒక ఆయన, తిమింగలం గట్ట కక్కే స్వభావం ఉండదట, అది మింగటమే. కొంతమంది కట్టే స్వభావాలు ఉన్నాయి, ఎంతన్నా పెట్టు మింగతారు, కక్కే స్వభావాలు ఉండవు. కొంతమందికి ఇంత పెడితే కప్పు వచ్చేస్తాము, నేను మింగలేదని. కొంతమంది పిల్లలకి పెడతా ఉంటాం కదా, కొన్నిసార్లు కప్పు వచ్చేస్తా ఉంటాం. ఈ తిమింగల స్వభావం అంట మింగేస్తా ఉంటుంది. అది తిమింగలం కాదు, పెద్ద చేపలు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. వైదవే తిమింగలం అయినా దేవుడు ఆజ్ఞాపిస్తే అది మింగిన తర్వాత కక్కమంటే కక్కాల్సిందే. హల్లెలూయా. దేవుడు మాట యోనా వినటలేదు, దేవుని బిడ్డలు వింటలేదు, విశ్వాసులు వింటలేదు, మనిషి వింటలేదు, కానీ జంతువులు వింటున్నాయి కదా, జంతువులు వింటున్నాయి. సూర్య చంద్ర నక్షత్రాలు వింటున్నాయి. భూమి నీ అందరికి నీవు తిరుగు, 24 గంటలు అవ్వాలి కరెక్ట్గా అంటే కరెక్ట్గా 24 గంటల అయితే తిరుగుతుంది. భూమి నువ్వు సూర్యుడి చుట్టూరు తిరుగు, 360 రోజులు అవ్వాలి, 365 రోజులు అవ్వాలి అంటే క్రమం తప్పకుండా భూమి ఏం చేస్తుంది, తనంతా తాను తిరుగుకుంటూ ఈ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఎన్ని రోజులు? సృష్టి మాట వింటుంది, చేపల మాటలు వింటున్నాయి, గాడిద మాట వింటుంది. గాడిద కూడా మాట్లాడమాట, కాకులు మాట్లాడి వెళ్ళి నా దాసుని పోషించంటే కాకి మాట వింటుంది, పావురం మాట వింటుంది. ఆ సింహాలు నోరు మూసుకున్నాయి, మాటలు వింటుంది. ఎన్ని బైబిల్లో ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా. అసలు కాకి పిల్లల దగ్గర కూడా జాలి లేకుండా లాక్కెళ్ళే బుద్ధి దాన్ని, అవునా? చిన్నది పట్టుకొని ఏదో చిన్నది తింటుంటే అది కూడా వదిలిపెట్టకుండా లాక్కెళ్ళే బుద్ధి, అట్లాంటి బుద్ధి కలిగిన కాకి కూడా దేవుడు వాడుతున్నాడు. హల్లెలూయా. మాంసం ఎక్కడ వదిలిపెడుతుందా? కాకి వదిలిపెట్టదు, కానీ మాంసాన్ని తీసుకొచ్చి దేవుడు దాసుని పోషించమని చెప్పి. ఆమె కొంతమంది పిసనాసుడు ఉంటారు, అస్సలు పిల్లికి కూడా చెప్పాడు, ఇట్లా చేతితో ఎంగిల్ చేస్తూ కాకిని తోలితే వీళ్ళు కాకి కంటే దారుణమైన వాడు. కాకిని ఎంగిల్ చేస్తూ తోలితే ఈ మెతుకులు వెళ్ళిపోయాలి, దీన్ని బాగుపడుతుందని దాన్ని తోలం అని అంత పిసనాసుడు. కొంతమంది అట్లా ఉంటారు, ఎవరికి పెట్టడం, వాళ్ళు తినరు, తినాలంట పెట్టారంట. కొంతమంది అట్లాంటి ఉంటారు, వాళ్ళు కూడా తినరు. కానీ గమ్మత్తు ఏంటంటే దేవుడు ఇట్లాంటి వాళ్ళే వాడుకుంటాడు సావుకులు పోషించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏమి ఎవరికి ఇవ్వనటువంటి వాళ్ళు తీసుకొచ్చి దేవుడి దగ్గర మొత్తం కుమ్మరి చేస్తారు. దేవుడు చెప్పినట్టు వెళ్ళి మొత్తం ఇచ్చేయాలి. దేవుడు ఎవరిని ఎట్లా వాడుకుంటాడో తెలియదు. యోనా అవిధేయుడై వెళ్తూ ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. తండ్రి ఏడుస్తున్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. ఇక్కడ నుండి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 2వ వచనం నుంచి, ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరము ఇచ్చారు. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. మరలా చూచెదను అనుకుంటుని. హల్లెలూయా. ఇప్పుడు బుద్ధి వచ్చింది, సముద్రంలో దిగిపోతున్నాడు, సముద్రంలో అలలు పడుతున్నాయి, ఊపిరాడటల్లా సముద్రంలో దిగిపోతూ ప్రార్థన చేస్తున్నాడు. నీ సన్నిధిలో నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచెదను అనుకుంటుని. హల్లెలూయా. నా ప్రాణాంతము వచ్చినంతగా సముద్రగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది.
భూమి గడియలు వేయబడి ఉన్నవి. నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు, మత్స్యాన్ని పంపించాడు. మత్స్యపు కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మత్స్యం ఆ యొక్క చేప యొక్క కడుపులో ఉండి ఈ ప్రార్థన చేసేటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేపకి ఆజ్ఞాపించాడు, ఆ మత్స్యానికి ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేశాను. బైబిల్ పట్టుకులు అంటా ఉంటారు, 3 రోజులు యోనా కడుపులో ఉండి 3 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అది అక్కడే కక్కిందండి. ఎక్కడైతే మింగిందో మళ్ళీ ఈ తిప్పలు పడి తెరివేకి వెళ్ళాడు. కొన్నిసార్లు దెబ్బలు తగలకుండా మనకు బుద్ధి రాదు. కొన్నిసార్లు మునిగిపోతున్నా చావటానికి సిద్ధమైన వాడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? అయినా చావటానికి సిద్ధమైనటువంటి వాడు మళ్ళా ప్రార్థన చేసినప్పుడు దేవుడికి కాపుదల. నేను అనుకుంటున్నాను, ఈయన చావాలనుకున్నా దేవుడు చావనేటల్లా, చేపలు పంపించాడు, బ్రతికించాడు, మళ్ళా కక్కాడు. కొంతమంది దేవుడి దగ్గరికి రావాలి అని దేవుని ఉద్దేశం అంటే దేవుడి దగ్గరికి రాను అంటూ ఉంటారు. ఏదో ఒకరు చెవు కొట్టుకుంటాడు, ఈడ్చుకొస్తాడు, ఇక్కడ కూర్చోబెడతాడు. హల్లెలూయా. దేవుని పని జరిగించాలని దేవుడి నీ పట్ల ఏదో ఒక ఉద్దేశంతో ఈ లోకంలో పంపిస్తే ఆ ఉద్దేశం జరిగించకపోతే నువ్వు ఎన్నిసార్లు ఎటు తప్పించుకొని ఎన్నిసార్లు కారు తీసుకు పరిగెత్తినా నిన్ను దేవుడు నేను తీసుకురావాలంటే దేవుడు తప్పకుండా నిన్ను తీసుకొనే వస్తాడు. హల్లెలూయా. నీతో జరిగించాల్సినటువంటి కార్యము దేవుడు నీతోనే జరిగించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవెవరికైనా శుభార్తను చెప్పాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉంటే, ఒకడు వ్యాధిలో ఉన్నప్పుడు వాళ్ళకి నీ వెళ్ళి ఆదరించాలనేటువంటి దేవుడి ఉద్దేశం నీకు కలిగి ఉండి వాళ్ళని నీకు పరిచయం చేస్తూ ఉంటే, వాళ్ళని ఆహ్వానించాలి, వాళ్ళతో మాట్లాడాలనేటువంటి అవకాశాన్ని నీకు దేవుడు ఇస్తూ ఉంటే, మాట్లాడకుండా ఏమవుతుందోననే భయంతో నువ్వు దూరంగా ఉంటున్నావంటే, దేవుని పని చేయకుండా వ్యతిరేకంగా నువ్వు ప్రయాణం చేస్తున్నావంటే, దేవుని యొక్క కార్యము నీ ద్వారా జరిపించుకోవాలనే ఆశని నువ్వు గ్రహించటం లేదంటే, గ్రహించేంత వరకు దేవుడు ఎదురు చూస్తాడేమో. ఆమె నీ ద్వారా రక్షించబడాలి, ఆయన నీ ద్వారా దేవుని సన్నిధికి రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడేమో. పదే గుర్తు చేస్తున్నా, లేదు నన్ను చంపేస్తారేమో, నాకు ఏదైనా నష్టం అవుతుందేమో, నన్ను ఏమంటారో అనుకొని వెనదిరిగి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటే లేట్ అవుతూ ఉంటుంది. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని నైల్ నదిలో నుంచి రక్షించాడు. 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. ఎబ్రీల్ని కాపాడటానికి, ఇజ్రాయేల్ని నడిపించడానికి ఈయన వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో భయపడి ఇక రానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు కనుక నేను రానన్నా, ఎన్ని కుంటి సాకులు చెప్పినా 5 సందర్భాలు ఉంటాయి అక్కడ. నేను రాను ప్రభా, నన్ను పంపించు ప్రభా, నన్ను నచ్చుతో ప్రభా, నేను మాట్లాడలేదయ్యా, దేవుడు ఎవరంటే నేనేం చెప్పాలి, నేనెవరంటే నేనేం చెప్పాలి, ఇవన్నీ నాకు వద్దు, నా గొర్రెలు ఉన్నాయి, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, అరణ్యంలో చక్కగా బ్రతుకుంటే నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు, ఎవరు నన్ను పంపించవచ్చు కదా అని ఎన్నోసార్లు అన్నా కోపం వచ్చిందాడు దేవుడికి. ఇన్నిసార్లు పేషెన్స్గా చెప్తాడు. కోపం వచ్చి సరే నీకు బదులుగా నీకు మాట్లాడటానికి అహరోన్ని నీకు తోడిపిస్తాను అని నీకు దేవుడు అయ్యుడు. ఆయన కూడా నువ్వే దేవుడు, ఆయన కూడా నీవే లేదు. నీ చేత చేయించుకోవాలనుకున్న పని నేను చేయిస్తా అని ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాడు. హల్లెలూయా. యోనా దూరమైపోతున్నటువంటి యోనాని దేవుడు మళ్ళా నడిపించాడు. 2వ అధ్యాయంలో యోనా తప్పును కన్ఫర్మ్ చేసుకొని దేవుని దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈజ్ రన్నింగ్ టువర్డ్స్ గాడ్. మొట్టమొదట దేవుడు నుంచి పై పరిగెత్తాడు 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఈజ్ రన్నింగ్ టువర్డ్స్ గాడ్. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ
ఇప్పుడు నీవే నీ దగ్గరికి వస్తున్నా, నీవే కార్యం జరిగించాలని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన రక్షించాడు, బయటకు తీసుకొచ్చి కట్టాడు. దేవుని బిడ్డలారా, దేవుడి నుంచి ఎంతకాలం నువ్వు పరిగెత్తుతావు? ఎంతకాలం దేవుని దగ్గరికి రాకుండా ఉంటావు? ఎన్నిసార్లు సాకులు చెప్తావు? దేవుడు నీతో పదే మాట్లాడుతున్నా, దేవుడిలోకి రావాలి, ఆయనతో నడవాలి, ఆయనతో సహవాసం చేయాలి అనేటువంటి ఆలోచన నీకు ఎందుకు రావటం లేదు? ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు? ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నావు? దేవుడు ఎదురు చూస్తున్నాడు. లైఫ్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? యవనస్తుడిగా ఉన్నప్పుడు యవనస్తుడు దేవుడిని నమ్ముకుంటే దేవుడి కోసం యవన కాలం అంతా గడపచ్చు. వృద్ధాప్యంలో 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏదో దేవుడి సేవ చేయాలంటే మీ యొక్క లైఫ్ అంతా కూడా ఎక్కడికో వచ్చేసిన తర్వాత మిగిలినటువంటి శేష జీవితాన్ని దేవుడికి ఇస్తారంటే ఏం చేయగలం? అట్లా చేయడం తప్పని నేను అంటలేదు, కానీ ఉన్న లైఫ్ అంతా వ్యర్థపరుచుకున్నా. సహోదరి ఒకవేళ దేవుని దగ్గరికి రావడానికి ఇంకా వినపంచ వేస్తున్నావేమో, యోనాలాగా చేస్తే బాగుంటుంది, ఎందుకులే దేవుడి మాట వింటాం అని అనుకుంటున్నావేమో, లోకం వైపు తిరిగి వెళ్ళిపోతున్నావేమో, దేవుడు ఆ పరిస్థితులు తీసుకొచ్చేటువంటి పరిస్థితులు నాకు ఉండొద్దు. ఆయన వైపు పరిగెత్తు, ఆయన నుంచి దూరంగా పరిగెత్తు. ఆయన దూరంగా పరిగెత్తితే ఎక్కడికి వెళ్తాం? దాని మీద అంటాడు కదా, అగాధంలోకి వెళ్ళి అక్కడ ఉన్నాం, పాతాళంలోకి వెళ్తే అక్కడ ఉన్నాం, ఆకాశంలోకి వెళ్తే అక్కడ ఉన్నాం, అమెరికాకి వెళ్తే అక్కడ ఉన్నాం, ఆస్ట్రేలియాకి వెళ్తే అక్కడ ఉన్నాం. కరోనా వైరస్ 140 దేశాలకు వెళ్ళగలిగితే అది అసలు సృష్టించిన దేవుడు నుండి ఎక్కడ తప్పించుకోగలం? మనం ఎక్కడ తప్పించుకోగలం? ఎక్కడికి వెళ్ళిన ఆయన ఉన్నాడు, ఏ పరిస్థితుల్లోనైనా ఆయన ఉన్నాడు. ఆయనకి దూరంగా తాష్మిష్ వారు పరిగెత్తాలని చూశాడు, పరిగెత్తలేకపోయాడు, ఆయన వైపు పరిగెత్తుతూ ఉన్నాడు. హల్లెలూయా. 3వ అధ్యాయంలోకి రండి, అక్కడ ఒక మహాపురం ఉంది, అది నినెవే పట్టణము. 3వ అధ్యాయంలో నినెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము ప్రకటన చెయ్యము. హల్లెలూయా, హల్లెలూయా. నినెవే పట్టణస్థులారా వినండి అని చెప్పి ప్రకటన చెయ్యి. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినెవే పట్టణమునకు పోయెను. హల్లెలూయా. అంత హల్లెలూయా చెప్పడం సచ్చేది. చెప్పడం కొట్టండి. యోనా ఏం చేశాడంటే దేవుడికి దూరంగా వెళ్తున్నాడు. 1వ అధ్యాయం కదా. 2వ అధ్యాయంలో ఏం చేశాడంటే దేవుడికి దగ్గరగా మళ్ళా వచ్చాడు. 3వ అధ్యాయం ఏం చేశాడంటే దేవునితో పాటు విధేయతలో నడుస్తున్నాడు. హల్లెలూయా. హి ఇస్ రన్నింగ్ విత్ గాడ్ విత్ ఒబీడియన్స్. 3వ వచనం చదవండి. కాబట్టి యోనా లేచి నినెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై, చదవండి. 3 దినముల ప్రయాణం అంతా పరిమాణము గల పట్టణము. 10వ వచనం చదవండి. ఈ నినెవే వారు తమ చెడు నడతలు మానుకొని దేవుడు చూచి పశ్చాత్తాపతుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కార్యాలు ఇలా జరగాలని ఏం చేయాలి తెలుసా? మొట్టమొదటి ఏం చేయాలి? చెడు నడతలు మానుకోవాలి. అమ్మ ఒక విషయం గమనించండి, టైం అయిపోతుంది, జాగ్రత్తగా వినండి. నినెవే పట్టణం వారిని ఎందుకు ఈయన అసహించుకుంటాడంటే, యోనాకి ఇష్టం లేదంటే నినెవే పట్టణస్థులు యూదులకి లేకపోతే దేవుని జనాంగానికి చాలా ఘోరమైనటువంటి నష్టాన్ని కలిగజేశారు. ప్లస్ వాళ్ళు ఇప్పుడు పాపులు. నీ శత్రువు దగ్గరికి వెళ్ళి నీ వెళ్ళి ఏదైనా చెప్పమంటే ఏమవుతుందో, ఎట్లా ఉంటుందో పరిస్థితి, డైలమాలో ఉంటాం కదా. చస్తేనే బాగుంటుంది అనేవాడి దగ్గరికి వెళ్ళి దేవుడు నిన్ను చంపేస్తున్నాడు అని చెప్తే ఆయన జాలి పడతాడు, ఆయన రక్షిస్తాడు. అట్లా జరగడం మంచిది కాదు. నినెవే పట్టణం నాశనం కావాలని నాశనం కోరుకునేటువంటి ప్రవక్త అయిపోయాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన తర్వాత వెళ్ళి చెప్పాడు. ఎన్ని రోజులు ప్రయాణం అంతా? 3 days. కానీ ఎన్ని రోజులు వెళ్ళాడు తెలుసా? ఒక్కరోజు ప్రయాణం. తల్లి వినండి, దేవుడు చెప్తున్నాడు
ఇప్పుడు 40 దినాల్లో నాశనం చేయబోతున్నాడు అంటే దేవుడు చెప్పమన్నాడు అని చెప్పించాడు. ఒకరోజు కలుపు వచ్చేసి సొరచెట్టు ఉంటే దాని కింద పడుతుంది. ఒక్కరోజుకే అలసిపోయాడు. కానీ ఒక్కరోజుకే వాళ్ళలో మార్పు చూసారు ఎంత వచ్చిందో. హల్లెలూయా. వాళ్ళు చెడు నడతను మానుకున్నారు. వారు చేయించిన క్రియలు దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారు చేయదగినటువంటి దాన్ని చేయలేదు. తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన, మన పశ్చాత్తాపం, మనము ఆ నడతలు, చెడు నడతలు మానుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన పెట్టాడు. మీకు తెలుసా, రాజు దగ్గర నుంచి వస్త్రాలు తీసేసి గోనె పట్టు కట్టుకొని బూడిదలో కూర్చొని ఎలుగెత్తి ప్రార్థన చేశారు. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు డిక్లేర్ చేయడం మాత్రమే కాదు, పశువులు కూడా ఏమి పెట్టారు. ఎక్కడుందన్నమాట 5వ వచనం 3:5 చదవడమ్మా. ఉపవాస దినము చాటించి కనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని వినపడినప్పుడు అతడు తన సింహాసనం మీద దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజుతో సహా కూర్చుండెను. రాజు ఆజ్ఞ ఇచ్చాడు, మంత్రులందరికి ఆజ్ఞ ఇచ్చాడు, ఒకవేళ దేవుడు తన మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనల్ని లైవ్ కాకుండా కోపాగ్ని నుంచి చల్లార్చునేమో. హల్లెలూయా. రాజు కూడా అడగట్లేదయ్యా మమ్మల్ని కాపాడని. మనం చేసే కార్యాన్ని బట్టి ఆయన దయదలుస్తాడేమో, మనం నశించుకోకుండా ఉంటామేమో అని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుడు అద్భుతంగా ఆ పశ్చాత్తాపాన్ని చూసిన దేవుడు తను కీడు చేయాలని ఉద్దేశించింది కూడా మానుకున్నాడు. గాడ్ కెన్ చేంజ్ హిస్ డెసిషన్స్ ఫర్ యూ. నేను ఆయన బిడ్డలం కాబట్టి కన్నీళ్ళుగా వచ్చి ప్రార్థన చేస్తే ఆయన తట్టుకోలేడండి. డాడీ అంటే ఆయన తట్టుకోలేడు. మనకి చేయాలని నిర్ణయించిన కీడుతో కూడా తీసివేయగలిగినటువంటి దేవుడు. ఆమె హల్లెలూయా. యేసయ్య మన కోసం ప్రాణాలు పెట్టి మనకున్న కీడు, మనకున్నటువంటి శాపం, మనకున్నటువంటి పాపం, మనకున్న సమస్తాన్ని కడిగి వేసి నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. మనం ఎంత ధన్యులం మనం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏమి అడగకుండానే, మనం కూర్చొని ప్రార్థన చేయకుండానే దేవుడు ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మన కోసం ఆయన ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టాడు. నిన్ను నన్ను ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు. అయినా కానీ మనం దేవుని సన్నిధి నుంచి వైదొలిగిపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి నుంచి దూరంగా ఎంత దూరం వెళ్ళినా అది మనకి నిష్ప్రయోజనమే. దేవునికి ఎంత దగ్గరికి వస్తే అంత మంచిది. దేవుడితో హానోకు నడిచిన విధంగా, ఒక స్నేహితుడితో నడిచిన విధంగా దేవుడు నడిచాడు. దేవుడు అబ్రహామును అన్నాడు, ఆయన స్నేహితుడు అని చెప్పి సంబోధించాడు. దేవుడితో స్నేహితుడిలాగా కలిసి. చూడండి, చాలా మంది హైదరాబాద్ పట్టణం పార్కుల్లో మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. భార్య భర్తలు, స్నేహితులు అందరూ కలిసి మాట్లాడుతూ ఆ అనుభవంలోనికి మనం రావాలి. దేవుడు మనల్ని స్నేహితులను పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆ అనుభవంలోకి రావాలంటే శుద్ధం కలిగి ఉండాలి. కొన్నిసార్లు నేను వెంటనే సీక్రెట్ నలిపేసేసాడు పడేసి మాట్లాడతారు కొంతమంది. ఎందుకంటే పాస్టర్ గారు కనుక సిగరెట్ నలిపేసి అక్కడ పడేసేసి మాట్లాడుతుంటారు. మాస్టర్స్ దగ్గర, పాస్టర్స్ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర అట్లా చేయదు కదా. అంటే ఆయనతో పాటు నడవాలంటే సిగరెట్ తాగేవాడు, మందు తాగేవాడు కాదు, వాళ్ళిద్దరైతే కలిసి నడుస్తారు. దేవుడితో నడవాలంటే పరిశుద్ధుడైతే పరిశుద్ధుడిగానే నడుస్తారు. ఆమె హల్లెలూయా. అబద్ధాలు చెప్పేవాడు, పాపం చేసేవాడు, వ్యభిచారం చేసేవాడు, పెళ్లి చేసుకొని కూడా వేరే భార్యను చూసేవాడు, వేరే భర్తలను చూసేవాడు, అపవిత్రమైన మనసు కలిగిన వాడు పరిశుద్ధుల సహవాసంలో ఉండగలరా? వాళ్ళ లైన్ వేరు, వీళ్ళ లైన్ వేరు. మీరు దేవుడి బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించండి దేవుని వాక్యాన్ని.
దేవుడు మనతో ఉన్నాడని గ్రహించండి. దేవుని యొక్క కార్యాలు మన పట్ల జరిగించబడాలంటే మన నడతలు మానుకోవాలి, చెడు నడతలు మానుకోవాలి. వారు చేయించినటువంటి క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయదలిసినటువంటి దాన్ని చేయకుండా ఆయన మానుకున్నాడు. హల్లెలూయా. నీ పట్ల దేవుడు చేయకుండా మానుకోవాలంటే పశ్చాత్తాపం అనేటువంటి మనకి కలగాలి. దేవుడు బిడ్డలారా, అందరు చేయండి. దేవుని స్తోత్రం చెల్లించండి ఒకసారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరిగా చివరి అధ్యాయంలో పోతాం. 4వ అధ్యాయంలోకి రండి. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని నేను నా దేశమందుండగా జరుగునని నేను అనుకుంటుంది కదా. ఇందాక మనం ఈ వాక్యాన్ని చదివాము. సో దేవుడు ప్రజల పట్ల కనికరం కలిగి ఉండాలి, దేవుడు కనికరం కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. దేవుడు కనికరం కలిగినటువంటి వాడని మనము గుర్తించాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోనా ఈజ్ రన్నింగ్ ఎ హెడ్ ఆఫ్ గాడ్. మొట్టమొదటి అధ్యాయంలో ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్, నెంబర్ 1. రెండో అధ్యాయంలో ఈజ్ రన్నింగ్ టువర్డ్స్ గాడ్. మూడో అధ్యాయంలో ఈజ్ రన్నింగ్ విత్ గాడ్, అలాంగ్ విత్ గాడ్, దేవుడితో పాటు. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈజ్ రన్నింగ్ అహెడ్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు పక్కన పెట్టేసేసి ఈయన ముందుకెళ్ళిపోతున్నాడు. ఒక ఆయన ఎవరో ఒక లవర్తో ఈ విధంగా చెప్పాడట. తను చేసుకోబోయేటువంటి భార్య తన ఫియాన్సీతో ఇలా చెప్పాడు, డోంట్ రన్ బిహైండ్ మీ, డోంట్ రన్ బిహైండ్ మీ, డోంట్ రన్ అహెడ్ ఆఫ్ మీ, బట్ రన్ విత్ మీ అన్నాడు. నేను వెనక నడిస్తే నువ్వు నన్ను ఫాలో అవ్వలేవేమో, ఒకవేళ నా ముందు నడిస్తే నేను నిన్ను ఫాలో అవ్వలేనేమో, నా ప్రక్కన నడు, ఇద్దరు కలిసి నడుపుతా అన్నాడు. దీని అర్థం ఏంటి తెలుసా? మనం దేవునితో మనం నడవాలి. ఇప్పుడు ఎవరైనా ఆఫీసర్ నడుస్తున్నాడండి, లేకపోతే మన బాస్ నడుస్తున్నాడు, మన బాస్ కంటే ముందు మనం వెళ్తామా? ఆయన వెంబడిస్తూ నడుస్తాం కదా. దేవుడిని అలా వెంబడిస్తూ మనము నడవాలి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని కంటే వ్యతిరేకంగా, లేకపోతే దేవుని కంటే ముందుగా నడుస్తూ ఉన్నాడు. దేవుడికే సహా నాకు తెలుసా యాజమంటే చేస్తామని, అందుకే నేను వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ నీవు నాకు ఎట్లా చెయ్యి. చెట్టు కింద పడుకున్నాడు. దేవుడు ఒక చిన్న పురుగును పంపించాడు. పురుగు కూడా మాట వెళ్తుంది. సొసైటీకి చెప్పాడు, సొసైటీ ఆ మొలుగు అంటే మొలిసింది అంటే చెట్లు కూడా మాట వెంటనే దేవుడు మాట. సొసైటీ కొలిసింది, చక్కగా హాయిగా ఏసీ రూమ్లో పడుకున్నట్టు పడుకున్నాడు. ఈత ఇట్లంటే బాగలేదు, ప్రార్థనగా నన్ను కూడా మర్చిపోయాడు, ఇక్కడే పడుకునేటట్టున్నాడు అని చెప్పి పురుగుని తీసుకొని పురుగుని తినిపించాడు. మొత్తం ఆకులన్నీ పెట్టేసి ఈయన బాగా ఇన్ఫెక్ట్ చేసింది, మళ్ళీ కోపం వచ్చేసింది. ఎందుకు వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళందరూ రక్షించబడుతున్నారు, ఈయనకి ఇరిటేషన్ వచ్చేసింది. 4వ వచనంలో దేవుడు అంటాడు, మళ్ళా 3వ వచనం చదవండి. నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతకనియొద్దు, చంపు. చెప్పి పోయినందుకు, చిన్న నీడ పోయినందుకు మళ్ళా ఈయనకి ఇరిటేషన్. కొంతమంది జీవితంలో ఎప్పుడు ఇరిటేషన్, చావాలనే కోరిక ఎప్పుడు ఉంటారు. పదే పదే నాకు ఈ బతికెందుకు, నేను చేస్తాను, నాకు వద్దు అనుకునేటువంటి రకాలు కొంతమంది ఉంటారు. సాధారణ వాళ్ళు కూడా ప్రేరేపిస్తూ ఉంటారు, ఎందుకు నీ బ్రతికెందుకు, చావరాదు, ఈ లోపల ఏం చేస్తావు, నీకేమందం ఉందని, నీకేం ఉద్యోగం ఉందని, నీ పరిస్థితి ఏం బాగుందని, నీ కష్టాలు ఉన్నాయి కదా, చావడం బెటర్ కదా అని ప్రేరేపిస్తూ ఉంటాడు సాతాను. నీకు అట్లాంటి ఆలోచన ఉంటే, ఆలోచన వీక్నెస్ గా తీసుకున్నటువంటి సాతానుడు నీ మీద కొన్నిసార్లు కన్ను వేసి నిన్ను కృంగతీసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈయన కూడా అట్లా అంటాడు, నేను ప్రభా నేను చేస్తాను, చెప్పింది బ్రతిలాడుకుంటాడు. దేవుడు మొరపెట్టుకుంటాడు, నేను బ్రతకడం వేస్తాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? యెహోవా కోపించడం ఏమన్నా న్యాయంగా ఉన్నాయా నీకు?
అని. అప్పుడు యోనా నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చిన పందిరి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించినో చూచిదనని ఆ నీడను కూర్చొని ఉండగా దేవుడైన యెహోవా సొరచుట్టకని ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై. ఇతను ఎందుకు చావాలనుకున్నాడు అంటే ఈయన కనికర పడతాడని తెలిసి చావాలనుకున్నాడు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి పట్టణం వైపు చూశాడు. అక్కడ జరిగింది ఏంటంటే దేవుడు వాళ్ళ మొర ఆలకించాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకు 9వ వచనం చదవండి. అప్పుడు దేవుడు నీవు కోపించిన మళ్ళొకసారి అంటాడు, నీవు కోపించడం న్యాయమేనంటాయా? యోనాను అడగగా యోనా ఏమన్నాడు? ప్రాణం పోనంతగా కోపించుట న్యాయమే. వీళ్ళిద్దరు చూడు ఎట్లా మాట్లాడుకుంటున్నారు, దేవుడు యోనా. అందుకు యెహోవా నీవు కష్టపడకుండా నీవు పెంచకుండా ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు ఎంత విచారపడుతున్నావయ్యా? అయితే 120,000 కంటే ఎంతమంది? 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరుగని జనము బహు పశువులు కలిగిన నీనెవే పట్టణము మహాపురము విషయంలో నేను విచారపడొద్దా అని చెప్పి యోనాతో సెలవిచ్చాను. నేను ముగిస్తున్నాను, అయిపోయింది. జాగ్రత్తగా సంతోషం, జాగ్రత్తగా వినండి. మనలో ప్రేమ, మనలో అసూయ, మనలో ద్వేషం కలిగి ఉంటే దేవుడి ఆలోచన మనకు అర్థం కాదు. దేవుని ఆలోచనలు అర్థం కాదు. ప్రజల పట్ల దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు, వాళ్ళని నాశనం చేయడం దేవుడు ఇష్టం కాదు. ఇక్కడున్న చాలా మందిని గురించి బహుశా నేను వాళ్ళు తక్కువ వాళ్ళు, వాళ్ళు దేవుళ్ళు ఎదగిన వాళ్ళు, లేకపోతే వాళ్ళు పశ్చాత్తాపడాల్సినటువంటి అవసరత ఉంది, వాళ్ళు మార్చుకోవాల్సినటువంటి నడక మార్చుకోవాల్సి ఉంది అని నాకు అర్థమైతే వాళ్ళ యోనాలాగానే తక్కువగా చూస్తే, యోనా నేర్పిస్తున్న పాఠం నాకేంటో తెలుసా? నేను వాడి గురించి అంత చింతిస్తున్నాను, వాడి గురించి నీకెందుకు, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు ప్రేమించు అంటాడు దేవుడు. అంతే. హల్లెలూయా. ఈ ప్రక్కన వాడిని చూసి దేవుడు ప్రేమిస్తుంటే మనకు అసూయ. ఒక్కోసారి దేవుడు దీవిస్తుంటే అసూయ. ఎవరన్నా దేవుడు దీవించి ఒక బైక్ ఇచ్చాడు అనుకోండి, కారు ఇచ్చాడు అనుకోండి, ఇల్లు ఇచ్చాడు అనుకోండి, మంచి శారీ కట్టుకున్నారు అనుకోండి, లేకపోతే మంచి వస్త్రాలు తీసుకుంటారు, దేవుడు దీవిస్తున్నాడంటే వీళ్ళ కొంతమందికి అసూయ ఉండదు. తెలుసా? దేవుడి బిడ్డలకు అసూయ ఉండకూడదు, ప్రేమ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలకి కించపరిచేటువంటి భావన ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎవరైతే దేవుడితో నడుస్తాడో దేవుని మనసుని అర్థం చేసుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలైన మనము ప్రజల పట్ల ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఆమేన్. వాళ్ళకి దేవుడు ఏం చెప్పమంటే అది మనము చెప్పాలి. వెళ్ళి ఆ ప్రజలు ఎట్లా ఉండాలి? నినివే ప్రజల్లాగా రాజవస్త్రాలు తీసేసి ఉపవాసం ఉండి కూర్చొని ఏడ్చి, ప్రభా ఎంతకాలం నేను తెలుసుకోలేకపోయాను, నీ మాట నేను పెట్టున్నానని చెప్పి పశ్చాత్తాపడాలి. ఎవరైతే దేవుడిని ఎరగలేదు ఏం చేయాలి? దేవుని కృపను ఆశ్రయించేటువంటి వాళ్ళు ఏం చేయాలి? దేవుడు చూసి డిక్లేర్ చేస్తాడు, కానీ ఆ యొక్క డిక్లరేషన్, ఆ గవర్నమెంట్ జీవో వచ్చిన తర్వాత డిక్లేర్ చేయడానికి లేదు. కానీ దేవుడు డిక్లేర్ చేసిన తర్వాత కూడా మార్చుకోవాలంటే ఏం చేయాలి? నీవు నీ యొక్క చెడు నుంచి మారుకొని క్రియలు, దేవుడికి ఇష్టమైన క్రియలు మనం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి అందరూ. చప్పట్లు కొట్టండి. ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డవా? దేవునికి దూరంగా చేయవద్దు, దేవునికి దగ్గరగా చేయి. దేవునికి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడే ఆగిపోవద్దు, దేవుడితో పాటు నడుపు. దేవుడితో పాటు నడిచేటప్పుడు నా కూడా వచ్చలే నడక, నువ్వు నా స్నేహితుడు అయిపోయావు కదా అని చెప్పి భుజం చేయలేదు. ఫ్రీడమ్ ఇచ్చి మాట్లాడినంత మాత్రం ఎక్స్ట్రా చేయదు.
నువ్వు కూడా నా స్నేహితుడు నాకైతే తక్కువే నువ్వు వెనకనాడు అని చెప్పి దేవుడు పక్కన పెట్టదు. నాకు తెలిసిలేను కొంతమంది నాకు ఎక్స్పీరియన్స్ ఏంటి, నాకు ప్రార్థన ఏంటి, నాకు వరాలేంటి అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఎక్కించుకొస్తూ ఉంటాడు. దేవుడు మనం అందరినీ సహోదరులుగా ఏర్పాటు చేశాడు. దేవుడిని పక్కన పెడితే మనల్ని పక్కన పెట్టడానికి అంత లెక్కేం కాదు. దేవుడితో పాటు నడవాలి, దేవుడి మాటలు వింటూ ఉండాలి, దేవుడు చెప్పినటువంటి విషయాలన్నీ గ్రహిస్తూ ఉండాలి. ఆయన మాటలన్నీ గ్రహించాలంటే దేవుడు వాక్యం చదవాలి, దేవుడి సన్నిధిలో ప్రార్థనలో ఉండాలి, దేవుడితో పాటు సహవాసంలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యోనా అన్నట్టు మనకు అసూయ ఉండకూడదు. మన జీవితంలో దేవుడు కలిగిన దయ, కటాక్షం, కనికరం, జాలి, శాంతి ఇవన్నీ మన జీవితంలో మనం కూడా కలిగి ఉండాలి. ప్రియ దేవుడు, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి లేచి నిలబడి ప్రార్థించారు. వీళ్ళ వాక్యం మన హృదయంలో పడి ఫలించుదామని ప్రార్థన చేద్దాం. ఒకసారి దేవుడితో మీరు స్పందించి, దేవా నాకు మాట్లాడేందుకు మీకు వందనాలని చెప్పండి. మనం 5 నిమిషాలు అక్కడి చెడిపోతాం. కానీ దేవుడి సన్నిధిలో ఏమి నిర్ణయం తీసుకొని వెళుతున్నాము? దేవుడు ఏ కోణంలో నీతో మాట్లాడాడు? ఒకవేళ జీవితం పైన విరక్తి చెంది నాకు ఈ లైఫ్ వద్దనుకుంటావా? ఎక్కడికి వెళ్ళినా దేవుడు పట్టుకుంటాడు. దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన దగ్గరికి రా. ఒకవేళ ఎవరినో దేవుడు బాగు చేస్తున్నాడని నీకు అసూయగా ఉందా? దేవుడే దీవిస్తానంటే నీకెందుకు అసూయ? ఆయనే దీవిస్తాడు. నీవు అసూయ పడ్డంత మాత్రం దేవుడు ఆపేయడు దీవెని. మనం అసూయ పడకుండా ఉంటాం. దేవుడితో పాటు నడవాలని ఆయన మనసును అర్థం చేసుకోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీవు అర్థం చేసుకుంటున్నావా? దేవునికి దగ్గరగా ఉంటున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకసారి ప్రార్థన చేయి. దేవుడికి స్పందించు. ప్రభువా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు యేసయ్యా, నాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. నన్ను సరి చేయండి, నన్ను ప్రోత్సహించండి, నన్ను ముందుకు నడిపించండి అని ప్రార్థన చేయండి. దేవుని బిడ్డ, నినివే పట్టణస్తులను కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు. ఎప్పుడు కాపాడుతాడంటే మనం మన నడతలను మార్చుకున్నప్పుడు, దేవుని పేరు చెప్పుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ, విశ్వాసం అని చెప్పి ముద్ర వేసుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావా? దేవుని దగ్గరికి రా, దేవునితో నడువు. దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు, నిన్ను వాడుకోవాలని చూస్తున్నాడు. దేవుడి నుంచి వైదొలగిపోవద్దు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎన్నిసార్లు దేవుడు నిన్ను సరిచేయాలని చూస్తున్నా సరిచేయబడుకుంటుంటున్నావా? ఎన్నిసార్లు దేవుడు నిన్ను పిలుస్తున్నా దేవుడి సన్నిధికి రాకుండా ఉంటున్నావా? ఎన్నిసార్లు మారు మనసు పొందాలని చెప్పి దేవుడు గద్దిస్తున్నా మారు మనసు పొందకుండా ఉంటున్నావా? ఎన్నిసార్లు దేవుడు నీకు ఛాన్స్ ఇస్తున్నా కానీ దేవుడికి వ్యతిరేకంగా వెళుతున్నావా? ఇంకెన్ని సంవత్సరాలు వెళ్తావు? ప్రార్థన చేయడానికి నీకు నోరు రావటం లేదా? నోరు తెరవడానికి సాధారణ నోరు నొక్కేస్తున్నాడా? దేవుని సన్నిధికి నడిపించబడటానికి కాళ్ళకి బంధాలు వేస్తున్నాడా? పనులు భారం ఎక్కువైపోయి ఉన్నదా? సంపాదన మీద నీ మనసు పడి ఉన్నదా? దేవునికి దూరం అయిపోతున్నావు, జాగ్రత్త. దేవునికి దగ్గరకు రావాలని దేవుడు కోరుకుంటాడు. ప్రియ సహోదరి, సహోదరుడు, సంఘంలో ప్రార్థనలు జరుగుతుంటే ప్రార్థనకు రావడానికి మనసు లేదు. లోకం అంతా కూడా వైరస్తో కల్లోలం అయిపోతూ ఉంటే, ప్రజలు మరణిస్తూ ఉంటే, ఒక్క రోజున ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేయాలనే ఆలోచన నీకు లేదు. దేవుని ప్రేమ మాత్రం కావాలా? దేవుని ఆశీర్వాదం మాత్రమే కావాలా? దేవుడు మాట్లాడేటువంటి మాటలు పెడ చెవిని ఎందుకు పెడుతున్నావు? దేవుని సన్నిధికి పరిగెత్తడానికి ఎందుకు నీ పాదాలు రావటం లేదు? అసూయతో నింపబడి ఉన్నావా? హృదయాన్ని పరీక్ష చేసుకో. ప్రియ సహోదరి, సహోదరుడా, కృపాయుగంలో మనం ఉన్నాం. దేవుని ఉగ్రతను మనం తట్టుకోలేం. ఆయన ఉగ్రత చూపే ఆయన రావటానికి ఇంకా ఆలస్యం చేస్తున్నాడేమో. మన
మనం సరి చేయబడాలని, మన పనులు మనం జరిగించాలి. నువ్వే స్థితిలో ఉన్నావు దేవునికి చెప్పు. ఒక మాట చెప్తావా దేవునికి? ఒక మాట చెప్పండి ప్రియ సహోదరి సహోదరుల. దేవుని సన్నిధిలో ఇప్పుడు చేయి పైకి లేకపోతే ఒక మాట దేవునితో చెప్పండి. ప్రభువా, ఈ రోజు నుంచి నేను ఈ విషయాన్ని నిర్ణయం తీసుకుంటున్నానయ్యా. నాయన నీతో ప్రార్థనలో నడవడానికి, వాక్యం ధ్యానించడానికి, నాయన నీ మాట వినటానికి, నాయన నీ కోసం పలుకెడటానికి, నీ మాటని ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకో ప్రభు అని చెప్పి నీవు దేవుడితో ప్రమాణం చేయకపోయా. దేవుడి బిడ్డ, దేవుడు నీతో నడవాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Lord, we thank you, Jesus. నీతో నేను